ఆదిలాబాద్ అంటేనే పచ్చని అడవులతో విరాజిల్లే ప్రాంతం. ఇక్కడి ఆదివాసీలు ప్రకృతిని ఎంతగా పూజిస్తారో అంతే భక్తిగా జీవిస్తారు. ఎల్లమ్మ అమ్మవారికి ఏకంగా నెల రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. అనేక ప్రత్యేకతలు ఉన్న పూసాయి జాతరకు తెలంగాణ, మహారాష్ట్ర నుంచి భక్తజనం పోటెత్తుతోంది. అడవుల జిల్లా ఆదిలాబాద్ లో జరుగుతున్న పూసాయి జాతరకు భక్తులు పోటెత్తుతున్నారు. ఆదిలాబాద్ జిల్లా జైనత్ మండలం పూసాయి గ్రామంలోని ఎల్లమ్మ ఆలయం మహా మహిమాన్విత క్షేత్రంగా విరాజిల్లుతోంది. తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో కొలువుదీరిన ఈ దేవాలయంలో ప్రతి ఏటా పుష్యమాసంలో జాతర నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ నేపథ్యంలో ఈసారి కూడా ఉత్సవాలకు గ్రామస్తులు అంకురార్పణ చేశారు. గ్రామ నివాసులంతా బోనమెత్తారు. భాజా భజంత్రీల నడుమ భారీ సంఖ్యలో ప్రజలు ఆలయానికి తరలివచ్చి ప్రత్యేక పూజలు చేశారు. ఈ జాతరకు ఇటు రాష్ట్రం నుంచే కాకుండా అటు మహారాష్ట్ర నుంచి వేలాది మందిగా భక్తజనం పోటెత్తింది. పూసాయిలోని ఎల్లమ్మ ఆలయానికి 150 ఏళ్ల చరిత్ర ఉంది. మహారాష్ట్రలోని మాహూర్ దగ్గర ఉన్న స్వయంభూ రేణుకా ఎల్లమ్మదేవి ఇక్కడ వెలిసిందని ప్రజలు నమ్ముతారు. ఇక్కడి ఎల్లమ్మ విగ్రహం పాదాల కింద నుంచి పారే జలంతో స్నానం చేస్తే చర్మరోగాలతో పాటు దీర్ఘకాలిక వ్యాధులు కూడా నయమవుతాయని భక్తుల నమ్మకం. దీంతో ప్రతి సంవత్సరం పుష్యమాసం నుంచి మాఘమాసం వరకు నెల రోజుల పాటు అమ్మవారికి జాతర నిర్వహిస్తారు. ఉమ్మడి ఆదిలాబాద్తో పాటు మహారాష్ట్రలోని వివిధ గ్రామాల నుంచి వేలాది మంది భక్తులు పిల్లా పాపలతో కలిసి తరలివచ్చి ఎల్లమ్మకు ప్రత్యేక పూజలు చేస్తారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చి అమ్మవారికి బోనాలు సమర్పించడంతో పాటు మొక్కులు తీర్చుకుంటారు. ముఖ్యంగా ప్రతి ఆది, మంగళవారాలు జనం భారీగా పోటెత్తుతారు. ఆలయ సమీపంలోని చెట్ల కింద పంట పొలాల్లో షామియానాలు ఏర్పాటు చేసుకుని విడిది చేస్తారు. వంట వార్పు చేసుకుని కుటుంబ సమేతంగా భోజనాలు చేస్తారు. మేము ఆదిలాబాద్ నుండి వచ్చినాము, మహాలక్ష్మి వాడ నుంచి. మేము ప్రతి సంవత్సరం ఇక్కడికి ఎల్లమ్మ బోనాలకు ప్రతి సంవత్సరం అంటే సకుటుంబ సపరివారంగా వస్తాం ఇక్కడికి. మాకు బాగా నమ్మకం అన్నట్టు, ఏదైనా అనుకున్నట్టు అయితే మాకు నమ్మకం. ఇక్కడికి వచ్చి బోనాలు సమర్పించుకుంటాం, అమ్మవారికి నైవేద్యము వేస్తాము. అందరం కలిసి హ్యాపీగా అనిపిస్తుంది. అందరం కలిసి అన్ని కుటుంబాలు, మా ఫ్యామిలీ మొత్తం కలిసి వస్తాం కదా ప్రతి సంవత్సరం. అమ్మవారికి నైవేద్యము ఇవన్నీ కలిసి పెరుగు, గారెలు, అప్పాలు అన్ని వేసేసి మేము దేవికి సమర్పించేసి వస్తాము. తర్వాత ఇంకా మేము ఏమైనా మొక్కుకునే మాకు అన్ని అంటే మాకు అనుకున్నట్టు అయితే, అందుకని ప్రతి సంవత్సరం ఇక్కడికి తప్పకుండా వస్తాం మేము. ఎల్లమ్మ జాతర సందర్భంగా పూసాయి ఆలయ ప్రాంగణం జనంతో కిక్కిరిసిపోతోంది. భక్తుల కోసం ఆలయ సమీపంలో వివిధ రకాల దుకాణాలు వెలిశాయి. పిల్లల కోసం ఆట వస్తువులు అమ్మే షాపులతో పాటు వివిధ గృహోపకరణాలు, వస్తువులు, తినుబండారాలను వ్యాపారులు విక్రయిస్తున్నారు. జనం భక్తి శ్రద్ధలతో ఉత్సవాల్లో పాల్గొనడమే కాకుండా అందమైన ప్రకృతిలో జరిగే జాతరను ఎంజాయ్ చేస్తున్నారు.